కుందేలు తాబేలు స్నేహితులు. కుందేలుకి తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరిగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలనిపించింది. మిత్రమా, రేపు మా ఇంటికి వస్తావా? నీకోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి అంది. సరే అంది తాబేలు. తాబేలు వేగంగా నడవలేకపోవడంతో కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా, ఇంతసేపు చూసి నేను తినేశాను అంది కుందేలు నవ్వు బిగబట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్ది రోజుల తర్వాత తాబేలు కుందేలుని తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. కాళ్ళు కడుక్కొనిరా నేస్తం, భోజనం సిద్ధంగా ఉంది అంది తాబేలు. గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కొని గడప దాటి లోపలికి అడుగు పెట్టగానే, అయ్యా, నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది, శుభ్రం చేసుకొనిరా అంది కుందేలు. అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జరిగింది. కుందేలు అలసిపోయి గుమ్మం దగ్గర కూలబడి, నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదా అంది. అవును, నేను నెమ్మదిగా నడుస్తానన్న విషయం నీకు తెలిసి కూడా నన్ను వెక్కిరించావు. నువ్వు చేసిన తప్పును నీకు తెలియాలని ఇలా చేశాను. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. రా, భోజనం చేద్దాం అంటూ పిలిచింది తాబేలు. దాంతో కుందేలు తన తప్పు తెలుసుకుంది.